यूनाइटेड उर्दू न्यूज़ में आप तमाम का खैर मकदम है। शहर के मज़ाफ़ात में एक ख़ानदान ने इज्तिमाई तौर पर ख़ुदकुशी कर ली। यह वाक़या ज़िले रंगारेड्डी के नादरगुल के करीब करमलगुड़ा में पेश आया। पुलिस ने बताया कि हैदराबाद के संतोष नगर से ताल्लुक़ रखने वाले 37 साला खुद्दूस पाशा ने अपनी बीवी 28 साला फातिमा और दोनों बच्चों 9 साला महर के अलावा 6 साला फिरदौस बेगम के साथ कल करमलगुड़ा पहुंचे। रात के वक्त उन तमाम ने कीड़े मार दवा पी ली और उसके बाद तालाब में छलांग लगाकर खुदकुशी कर ली। समझा जाता है कि माशी परेशानियों से तंग आकर इस खानदान ने यह कदम उठाया है। लाशों को तालाब से निकालकर पोस्टमार्टम के लिए उस्मानिया जनरल हॉस्पिटल के मुर्दा खाना मुंतकिल कर दिया गया है। पुलिस इस वाक़े की मुख्तलिफ ज़ावियों से तहक़ीक़ात कर रही है। రాత్రి అందాదా 10-10:30 గంటల సమయంలో సంతోష్ నగర్కు చెందినటువంటి మహమ్మద్ ఖుద్దూస్, అతని భార్య ఫాతిమా బేగం మరియు వాళ్ళిద్దరు కూతుర్లైనటువంటి ఫిర్దౌస్ బేగం 6 ఇయర్స్, మెహక్ బేగం 9 ఇయర్స్, నలుగురు కలిసి సంతోష్ నగర్ నుండి ఖుద్దూస్ మోటార్ సైకిల్ పైన వాళ్ళ అత్తగారిల్లైనటువంటి షాయినగర్కి వెళ్తున్నామని చెప్పి బయలుదేరినాడు. యాక్చువల్గా గత కొంతకాలంగా ఖుద్దూస్ భార్యాభర్తల మధ్యలో ఫైనాన్షియల్ విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఒక 2-3 డేస్ బ్యాక్ ఖుద్దూస్ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి ఒక 10,000 రూపీస్ అప్పు ఇవ్వాల్సింది అడిగినాడు. వాళ్ళు ఇప్పుడే అప్పు లేవు అని చెప్పినందుకు భార్యతో గొడవపడి రాత్రి కొంచెం మద్యం సేవించి భార్యను 2 పిల్లలను తీసుకొని షాహీనగర్ కానీ బయలుదేరి కుర్మాలగూడలోని అంతిరెడ్డి చెరువుకు వచ్చి తన మోటార్ సైకిల్ను చెరువు కట్టుపైన పార్క్ చేసి 2 పిల్లలు, భార్య మరియు ఖుద్దూస్ నలుగురు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి స్థానికులు సమాచారం చెప్పినారు. మేము వెంటనే వెళ్ళి రాత్రి 2 బాడీలను వెలికి తీయడం జరిగింది. తెల్లవారుజామున మరో 2 బాడీస్ ఖుద్దూస్ చిన్న కూతురు ఫిర్దౌస్ ఖాన్ బేగంది కూడా తీసినాము. 4 బాడీలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు పిఎంఈ నిమిత్తం తరలించడం జరిగింది. ఈ ఖుద్దూస్ యొక్క మామతోటి మరియు వాళ్ళ బావమరితోటి వాళ్ళ తండ్రితోటి విచారణ చేసి ఈ ఖుద్దూస్ బావమరిది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అసలు కారణాలు ఏంది, ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అయితే ఆర్థిక ఇబ్బందులు ఉండడం, భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు ఉండడం వలన వాళ్ళు సామూహికంగానే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అనిపిస్తుంది. हमारी हिम्मत अफजाई के लिए इस चैनल को सब्सक्राइब करिए, वीडियो को लाइक करिए और शेयर करिए।